కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా హోస్పేట నగర అభివృద్ధికి నిరంతరంగా కృషి చేస్తానని నగరసభ నూతన అధ్యక్షులు రూపేష్ కుమార్ తెలిపారు. సోమవారం నూతన నగరసభ అధ్యక్షులుగా రూపేష్ కుమార్, నూతన ఉపాధ్యక్షులుగా రమేష్ గుప్తా అధికార ప్రమాణ స్వీకారం అనంతరం నగరసభ అధ్యక్ష కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన పాలక వర్గం నగర అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. హోస్పేట్ చారిత్రక పర్యాటక ప్రదేశం నగర పాలక సంస్థకు సహాయక వాతావరణం కల్పించి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోస్పేట చరిత్రలో తొలిసారిగా హోమ వాహనాన్ని నిర్వహించడం జరిగిందన్న ప్రశ్నకు బదులిస్తూ రానున్న రోజుల్లో సుపరిపాలనను దృష్టిలో ఉంచుకొని పారదర్శకంగా పని నిర్వహణతో పాటు సాంకేతిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సంబంధిత శాఖలతో హోస్పేట్లోని ఫారం నంబర్ 3 పంపిణీని పారదర్శకంగా అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న హంపీకి వచ్చే పర్యాటకులకు నగరంలో ప్రముఖ ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు చర్యలు చేపడతామని, అదేవిధంగా యాత్రా నివాసాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ಪ್ರಗತಿಯಲ್ಲಿ ತರಲಿದ್ದು ಒಂದು ಫಸ್ಟ್ ಮುಖ್ಯ ಕಾರಣ. ಆಮೇಲೆ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ ನಾಯಿಗಳ ಹಾವಳಿ ತುಂಬ ಇದೆ, ನಾವೆಲ್ಲರೂ ಕೇಳಿದಂಗೆ. ಅದಕ್ಕೆ ನಾನೇ ಕಳೆದ ಬಾರಿ ಒಂದು ರೆಸೊಲ್ಯೂಷನ್ ಪಾಸ್ ಮಾಡಿಸಿದ್ದೆ. 5 ಎಕರೆ ನಮ್ಮ ಹೊರವಲಯದಲ್ಲಿ ನಮ್ಮದೇ ಆದಂಥ ಘನತ್ಯಾಜ್ಯ ವಸ್ತು ಲ್ಯಾಂಡ್ ಇದೆ, 53 ಎಕರೆ. ಅದರಲ್ಲಿ 5 ಎಕರೆನ ಅದಕ್ಕೆ ಸೀಮಿತ ಮಾಡಿ ಬೇಲಿ ಹಾಕಿಸಿ ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ನಾಯಿಗಳಲ್ಲಿ ಸಾಗಿಸಿ ಯಾರು ದಾನಿಗಳು ಅದಕ್ಕೆ ಊಟ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ರೆ ಅಥವಾ ನಗರಸಭೆಯಿಂದ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿ ಮತ್ತು ಅಲ್ಲೇ ಸಂತಾನ ಹರಣ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಮಾಡಿದ್ರೆ ಆ ನಾಯಿಗಳು ಕೂಡ ಒಳ್ಳೆ ಚೆನ್ನಾಗಿ ಆಗುತ್ತೆ. ಆಮೇಲೆ ನಮ್ಮ ನಗರದಲ್ಲಿ ಈ ನಾಯಿಗಳ ಸಂತಾನ ಕೂಡ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಆಮೇಲೆ ನೀರಿನ ಪೂರೈಕೆ ಬಗ್ಗೆ ನಮ್ಮ ಆನಂದ್ ಸಿಂಗ್ ಅವರು ಗ್ರಾಂಟ್ ಹಾಕಿ ಒಂದು ಹಲವಾರು ಟ್ಯಾಂಕ್ಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಟ್ಯಾಂಕ್ಗಳು ಪ್ರಗತಿ ಹಂತದಲ್ಲಿದ್ದಾವೆ. ಆ ಪ್ರಗತಿ ಎಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಮಾಡಿದ್ಮೇಲೆ ನಮ್ಮ ಹೊಸಪೇಟೆಯಲ್ಲಿ 24x7 ಕಾಮಗಾರಿಯನ್ನು ಅತಿ ಬೇಗ ಈ ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ನಾವೊಂದು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. ಎಲ್ಲರಿಗೂ ಅದೊಂದು ಪ್ರಮುಖವಾದ ಹೆಜ್ಜೆ. ಅದಾದಮೇಲೆ UGDದೊಂದು ತುಂಬ ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ. ಬೆಳಿಗ್ಗೆ ಆದ ತಕ್ಷಣ UGDದು ಕೆಲವೊಂದು ಸ್ಲಮ್ ಏರಿಯಾಗಳಲ್ಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡೋದೇ ಒಂದು ಸಮಸ್ಯೆ. ಆ ಒಂದು UGDಯನ್ನು ನಾವು ಒಂದು ಹೊಸ ಯೋಜನೆಗಳು, ಯಾಕಂದರೆ ಇವತ್ತು ಹಲವಾರು